హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని చెల్లిస్తున్నా. మరియు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడి అనే కార్యక్రమం ఆహ్వానిస్తున్నాము. మరి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం చూద్దాం. దయచేసి మీ పనులు పక్కన పెట్టండి, కొంతసేపు దేవుని వాక్యం మీద మీకు ధ్యాస ఉంచండి. దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు, మనల్ని కనికరించేవాడు, మనకు సహాయం చేసేవాడు. మరి ఈరోజు మనము గారడీ అయిన సీమోను గురించి ధ్యానిద్దాం. మరి ఈ వ్యక్తి ఏంటి, ఇతను చేసిన ప్రార్థన ఏంటి, ఇతని ప్రార్థన ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యం వినండి. మీ హృదయములు, మీ మనసు దేవుని వాక్యం మీద దృష్టి వచ్చి మీ పనులను పక్కన పెట్టండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, దినములు ఎంతో భయంకరంగా ఉన్నాయి నాయన, పరిస్థితులు ఎంతో అల్లకూలంగా ఉన్నాయి. కానీ ఈ అల్లకూల సమయంలో కూడా ప్రభువా, నువ్వు మా తోడు ఉన్నావు అనేది మరొకసారి నీ రుజువుపరుస్తున్నందుకు వందనములయ్యా. ఏ తెగులు నీ గుడారముకు రాదని వాగ్దానం ఇచ్చావు నాయన. అదనమైన ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల గృహములో ఏ గృహము పైన గొర్రెపిల్ల రక్తముతో మరణదూతనైన ఆ గృహము నుంచి తప్పించుకుని పోయింది. ఈరోజు ప్రభువా, యేసు ప్రభు రక్తము నాయన మా నొసల మీద, మా గృహం మీద, మా కుటుంబం మీద నువ్వు కుమ్మరిస్తున్నావు బట్టి వందనములయ్యా. తండ్రి, నన్ను సిలువ చోట మరుగుపరచు, ఈ సమయాన్ని దీవించు. నీ వాక్యంని ధ్యానిస్తాను కావాల్సిన కృపను, శక్తిని, నీ ఆత్మ నింపుదలను మా అందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు గారడీ అయిన సీమోను మనం చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి. అపోస్తలుల గ్రంథం 8వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచున్నాడు. ఇక్కడ సీమోను పేతురు ఉన్నాడు, సీమోను గారడీ ఉన్నాడు, యేసుప్రభు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సీమోను జెలట్ అని అనుకుంటారు, చివరి 11వ శిష్యుడు. ఈ సీమోన్ అనేది ఆ రోజుల్లో ఒక సర్వమైన కామన్, చాలా మంది పెట్టుకునే కామన్ నేమ్ అది. కానీ ఈ సీమోను ఇతను ఇక్కడ చూసినట్లయితే మనము గారడీ కార్యాలని తనను ఆచరిస్తున్నాడు, ప్రాక్టీస్ చేయాలి. ఏంటి గారడీ ఏంటి? ఈరోజు మన ఛానల్స్లో, యూట్యూబ్లో మనం చూస్తుంటున్నాం. ఈ గారడీ అనేది చాలా మంది వారు ఒక హ్యూమన్ లిమిటేషన్స్, అంటే మ్యాజిక్ అనేది ఒక కార్డులలో మార్చి ఏవాళ్ళు చేయొచ్చు. కానీ ఒక వస్తువుని గాల్లో వేస్తాం, లేకపోతే ఒకటి రియల్గా, అంటే అది హ్యూమన్ లిమిటేషన్స్, బియాండ్ హ్యూమన్ లిమిటేషన్స్ వారు చేస్తుంటే మనం చూస్తుంటాం చాలాసార్లు. కానీ ఈ గారడీ అన్ని చాలా వరకు దురాత్మ శక్తులు, ద కల్ట్ అంటారు, చేతబడు శక్తులతో లేకపోతే దురాత్మలతో మోసపరిచే ఆత్మలు. సాతాను ఆత్మ అనేది రియల్ అండి. దురాత్మకి శరీరం ఉండదు, కానీ దురాత్మకి అది ఆత్మ అయినప్పటికీ కూడా దానికి శక్తి ఉంటుంది. అది చాలాసార్లు ఒక మనుషులను పట్టుకొని మనుషుల ద్వారంగా హాని పరిస్థితి, లేకపోతే ఒక దురాత్మ ఎలా ఒక గాలి, ఒక తుఫాను, లేకపోతే ఒక శక్తి ఉంటుందో అలాగే దురాత్మ కూడా ఒక మనుషుల్ని హానిపరుస్తానికి లేకపోతే ఒక కార్యాలు చేస్తే శక్తి ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, అన్న ఎవరు లేరు, వెంటనే మా ఇంట్లో ఉన్న గ్లాసులు పడిపోయినాయి, తలుపు అది వేసుకుంది, కట్టను ఎవరో ఉన్నట్టు ఉంటుందన్న అంటుంటారు. చాలాసార్లు ఇలా ఉన్నప్పుడు చాలామంది దాన్ని ఈ మాంత్రికుల్ని ఇలాంటి వారిని తీసుకొచ్చి దాన్ని ఇంకొను గలిబిలి చేస్తారు. చూడండి, ఎలాంటివన్నీ మనకు అవసరం లేదు, దానికి ఎంత శక్తి ఉన్నదో మనకు అవసరం లేదు. మనము దేవుని నామం, యేసుప్రభు నామంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు అవి వెళ్ళమంటే వెళ్ళాల్సిందే. ఎందుకంటే దానికి అధికారం లేదు. ఇప్పుడు ఈరోజు ఈ గృహంలో ఉంది, రేపు ఇంకో గృహంకి వెళ్తే ఉండదా, రేపు ఇంకో చోటుకి వెళ్తే ఉండదా? అలా ఎన్ని ఇల్లు మారుస్తావు? అలాగే నాకు ఇది కలిసి రాలేదని చాలామంది అంటారు, నాకు ఈ కారు కలిసి రాలేదండి, ఈ బైక్ కలిసి రాలేదండి, అందుకే అమ్మేస్తావు. ఎన్ని కలిసి రాలేదని నీ జీవితం ఎన్ని మారుస్తుంటావు? చాలామంది ఈరోజు భర్తలను మారుస్తుంటారు, భార్యలను మారుస్తుంటారు. లేదండి, ఆమె చేసుకున్న దగ్గర నుంచి నా వ్యాపారం పోయిందన్నాడు ఒక ఆయన, అందుకని నేను విడాకులు ఇచ్చేస్తానన్నాడు. అది కాదు, కరెక్ట్ కాదు. చూడండి, దురాత్మ శక్తుల్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ప్రభు ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు.
దురాత్మ శక్తుల ద్వారంగా లేదా సాతాను ద్వారంగా నింపబడిన వారితో వాక్యం చెప్పిస్తాం, సాక్ష్యాలు చెప్పిస్తాం లేదు అక్కడ. అది నువ్వు వెళ్ళంటే వెళ్ళాల్సిందే. అసలు ఏమండి, సాతాను దురాత్మల ద్వారంగా వాక్యం చెప్తామేంటి? ఖచ్చితంగా అయ్యో ఈ ప్రభు మహోన్నతుడు గొప్పవాడని చెప్తారు, కానీ దేవుడు మనల్ని కోరుకున్నాడు, తన కుమార్తెలైన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ప్రత్యేకమైన వారుగా చేశాడు. చూడండి, మనుషుడికి ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి, ఒక ఆశ్చర్యమైన విధముగా నా కళ్ళు కనబడాలి అని ఆశిస్తుంటాడు. కానీ అదే యేసు ప్రభు దగ్గర ఎదురు చూశారు పరిశీలన శాస్త్రులు. వారు అడిగింది ఏంటంటే, యేసయ్యని నువ్వు మాకు ఆశ్చర్యమైన కార్యాలు చేసి చూపించు, మేము నమ్ముతాము నువ్వు దేవుడు అని. కానీ యేసు ప్రభు చూపించలేదు. వాళ్ళకి ఆశ్చర్యమైన కార్యం ఏంటి తెలిసి చెప్పింది దేవుడు. ఎలాగ నోవా సముద్రం కడుపులో 3 దినములు ఉన్నాడు, మనుషుడు కూడా మనిషి కుమారుడు 3 దినములు ఉంటాడు అనే సంగతిని చెప్పినప్పుడు వారికి అది సూచనను అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఏంటి, మరణించి పునరుద్ధానుడు అవుతాడు అనే సంగతిని ప్రభు చెప్పినప్పుడు కూడా వారు అది గ్రహించలేకపోయారు. ఈరోజు చాలా మంది సూచకార్యాలకి ఎక్కువ టైం ఇస్తుంటారు. ఏమండి, ఈ పాస్టర్ గారు చేయబెట్టి ప్రార్థన చేసినట్టునే నా కడుపు నొప్పి పోయింది, తల పట్టిపోయింది, ఏమంటే మైకుల్లో డబాల్ కొట్టేసి అది ఎక్కువ అలవాటు చేస్తుంటారు. నిజంగా అండి, పాస్టర్ గారు కాదు, అది రాసిన నూనె కాదు, నువ్వు దేవుని నామంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, దట్స్ నో డౌట్ అబౌట్ దట్. కానీ అదే నిజమైన సూచకార్యం అనుకుంటాం, అదే ఆశ్చర్యమైన కార్యం అనుకుంటాం వెరితనం. ఈరోజు చాలా మంది అడుగుతుంటారు, అన్న మేము ఎలాగ పరిశుద్ధాత్మను పొందాలి? ఒక ఆయన అన్నాడు, అన్న నాకు స్వస్థత వరం కావాలి. ఎందుకయ్యా అని అడిగాను. ఎందుకంటే నేను బాగా స్వస్థపరిస్తే అందరినీ నేను మంచి ఫేమస్ అయిపోతాను కదా, అందరూ నన్ను పొగుడుతారు కదా, అందరూ నన్ను వెంబడిస్తారు కదా. చూడండి, వరములు అనేది దేవుడు ఇచ్చిన టూల్స్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అంటే మనం ఒక గార్డెనర్ ఏమండి, ఆ గార్డెనర్ ఏమంటే చెట్లకి టూల్స్ కావాలి. అలాగా ఈ వరములు, దేవుడిచ్చిన వరములు, అది ప్రవచన వరం అవనివ్వండి, అది స్వస్థత వరం అవనివ్వండి, అది వాక్యం వివరించే వరం అవనివ్వండి, అది భాషలు మాట్లాడే వరం అవనివ్వండి, ఆ వరాలనేది దేవుని రాజ్యము కోసము, దేవుని రాజ్యముని కడతానికే కోసమే కానీ నీ గొప్పతనమని నీ మంచితనం కోసం కాదు. మనం ఆశించాల్సింది వరాలు కాదు కానీ ఫలాలు. దేవుడు అంటున్నాడు, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సహనము, ఓర్పు, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. ఏమంటే ఈ ఫలములు అనేవి మనం ఫలించాలి. చాలా మంది అర్థం చేసుకుంటలేదు అంటే, నువ్వు ఈ ఫలాలు ఫలించినప్పుడు ఆటోమేటిక్గా నీకు వరములు కూడా దేవుడు ఇస్తారు. వరములు అనేవి ఏమండి, ఈ వరాల వల్ల చాలా మంది మనము ఏమండి మన గొప్పతనమని, మన మంచితనమని, మనలో ఉన్న మెరుగుని మనం చూపించుకోవచ్చు ఇతరులకి. కానీ అలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళగరు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి అధ్యాయం 7వ అధ్యాయం 40వ మనం చూస్తున్నాం. ప్రభా, నీ నామములో మేము ప్రవచించలేదా? నీ నామములో మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మేము అనారోగ్యాన్ని స్వస్థపరచలేదా? నీ నామంలో మేము సూచకార్యాలు చేయలేదా? అంటే ప్రభు అంటాడు, దౌర్జన్యం చేసే వాళ్ళారా, మీరు నా ఎదురు నుంచి తొలగిపోండి. నా తండ్రి చిత్తం చేసిన వారు. ఏంటి తండ్రి చిత్తం? ఏంటి తండ్రి చిత్తము? మనము ఆత్మ ఫలములు ఫలించేవారు. అందుకే యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 14, 15, 16 మనం చూడగలుగుతున్నాం. ఏమంటే మీరు నాకు వేరుగా మీరు ఫలించలేరు. మీరు నాతోనే మేమే ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు. నా ఆజ్ఞలు నా కట్టడలు లోబడినప్పుడు నేను మీకు దేవుడై ఉంటాను అని మాటలు మనం చూస్తున్నాం. కానీ ఈ సమరయ పట్టణం మనకు తెలుసు, యేసు ప్రభు చాలాసార్లు ఈ సమరయ పట్టణం కలిగి. ఒక ఉదాహరణ ఏంటంటే, సమరయ పట్టణంలో ప్రభు వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీ ఆమెతో సంభాషించి ఆమెకి రక్షణను, ఆ ఊరందరికీ వెలుగును ప్రభు కలుగు చేశారు. కానీ సమరయ వారు జనరల్గా వీరు యూదులు కాదు, అన్యులు కాదు. మీరు గమనించినట్లయితే చెరలోకి వెళ్ళక ముందు ఈ సమరయ ప్రాంతము యూదుల ప్రాంతమే. కానీ ఈ చెరలోకి వెళ్ళినప్పుడు అప్పుడున్న అషీరియన్స్ ఏం చేశారంటే, ఆ 750 సంవత్సరాల ముందు, ప్రభు పుట్టక ముందు 750 సంవత్సరాల ముందు వారు ధనవంతుల్ని, మిడిల్ క్లాస్ యూదుల్ని వారు తరిమివేశారు, లేకపోతే వారు చెరలోకి తీసుకువెళ్ళిపోయారు.
కానీ పేదవారిని యూదుల్ని వదిలివేశారు. వదిలేసినప్పుడు ఏమైందంటే ఈ అషీరియు వారు, ఈ పేదవారి యూదులు వీరు కలిసి సమాజంలో జీవించారు. వీరికి పుట్టిన సంతతి అంటే వీడు ప్రార్థన చేసుకుంటాడు, ఏమంటే విగ్రహారాధన చేస్తాడు, దేవుడు అంటాడు ఇలా ఉంటాడు. రెండు విధమైన రెండు ఆలోచనలు, రెండు మనస్తత్వాలు, రెండు విధములైన దృష్టి, రెండు విధములమైన ధ్యాస కలిగి ఉండేవారు. కానీ ఈ సమరయేలు సంగతి చూసినట్లయితే మనం చూడగలుగుతున్నాం. లూకా 9వ అధ్యాయము 51-56 మనం చూసినట్లయితే యోహాను యాకోబు, ఒకసారి ఒక మాట మనం చదువుకుందాం, మనకు అంత సమయం లేదు. లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము ఒకసారి 51 చదువుతారండి. 51 చదువుతారండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయేలు ఒక గ్రామంలో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకునలేదు. చదవండి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు నేను ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. చూసినట్లయితే ఈ సమయం నుంచి ప్రభువుకి వ్యతిరేకం వచ్చింది. చివరిగా ఆయన సెలవుకి వెళ్తున్నప్పుడు, యెరూషలేముకి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం చదివినట్లు భాగంలో ఆయన అనుమతించకపోతే యోహాను యాకోబు వీరు వెంటనే, ప్రభు ఆకాశం అగ్ని తీసుకొచ్చి ఈ పట్టణం నాశనం చేసేయమంటారా అంటే, ప్రభు ఏంటా మీరు మాట్లాడుతున్నారు, ఆగండి అంటున్నారు. సో మీరు చూసినట్లయితే యెరూషలేములో ఆ శ్రమలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాక, స్టెఫెన్ కొట్టబడ్డాక, సౌలు సంఘంని పాడు చేయాలని తిట్టమనేసి సంఘంని హింసిస్తున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు ఫిలిప్, పేతురు వీరందరూ పారిపోయారు. యెరూషలేము నుంచి పారిపోయినప్పుడు వీరు సమరయ ప్రాంతానికి పారిపోయారు కొంతమంది. ఈ పారిపోయినప్పుడు ఇక్కడ మనం 4వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి, అనేకమైన గొప్ప కార్యములు చేసి, అనేకమైన సూచక కార్యములు చేసి అనేక మంది మనస్సులు ప్రభు వైపు వారు మళ్లించారు. దాంట్లో పాటు ఈ గారడి సీమోను ఉన్నాడు. ఈ గారడి వాడు ఏం చేస్తున్నాడంటే తనకి ఉన్న ఆ కుయుక్తి, ఆ తంత్రం, ఆ దురాత్మ శక్తుల ద్వారంగా తను మనుషుల్ని మభ్యపెట్టేవాడు. చూడండి, మోషే కర్రను పడేసినప్పుడు అది పామైంది. అంట్లో ఫరో ఏమని తెలుసా, నువ్వు పడేస్తామంటే మేము కూడా పడేస్తామని వారు కూడా కర్రలు పడేస్తున్నప్పుడు అవి కూడా పాములైంది. కానీ మోషే పడేసిన కర్ర ఆ పాము ఐగుప్తి పాములు రెండు అవి తినేసింది. అంటే దేవుని శక్తివంతమైనది. ఈ గారడి చేసిన వాడు ఏం చేస్తున్నాడు అంటే, సాతాను ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే సాతాను ద్వారంగా సంపాదించుకొని చాలామంది చేతబడులు చేస్తారు. ఈ అమ్మాయిని ప్రేమించాలి, ఈ అబ్బాయిని ప్రేమించాలి. చాలామంది ఉద్యోగంలో ఉన్న ఆ ప్రమోషన్ రావాలని చేతబడి చేసుకొని వాళ్ళు సంపాదించుకొని అనుకుంటారు. కానీ ఆ చేతబడి శక్తులు అవి చేసిన వారిని హానిపరుస్తాయి, చేయించుకునే వారిని కూడా హానిపరుస్తాయి. ఎందుకంటే సాతానికి ఫ్రెండ్స్ లేరు, సాతానికి ఎవడు స్నేహితులు లేడు. సాతానికి ప్రతి ఒక్కడు దేవుని రూపంలో చేయబడిన ప్రతి మానవుని హతం చేయాలి, నరకానికి తీసుకువెళ్ళాలనేదే వాడి గురి. నువ్వు సాతాను మాట వింటున్న మాత్రాన నీకు పరలోకములో లేకపోతే నరకములో నీకు ఒక ప్రధానమైన స్థలం ఇస్తాడు అనుకోవద్దు. ఒకసారి ఒక భక్తుడు తన దర్శనం చూసి రాశాడు, సాతాను కోసం జీవించిన ఈ లోకంలో మాంత్రికుల్ని, మంత్రములు చేసిన వారిని, చేతబడులు చేసిన వారిని, శూన్యకార్యములు చేసిన వారిని సాతాను గాడంట వారు నరకానికి వెళ్ళినప్పుడు వాడు ఒక ప్రత్యేకమైన గదిలో తీసుకెళ్ళాడంట. వాళ్ళందరూ అనుకుంటున్నారంట, సాతాను గారు ఇంత లోకంలో వాళ్ళ కోసం బతికాం కదా, మనం సాతాను మాట విన్నాం కదా, సాతాను కోసం సాతాను మా బాగా చూసుకుంటాడంటే వాళ్ళకి దేవుని ఉగ్రతతో ఉన్న ఆ స్థలంలో బయట వారి కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ వేదన, బాధ అంట.
ఆ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. మన సమయాలు ఏమని వివరించకపోతున్నాను. ఏమంటే అంటే వాళ్ళు అంటారంట, ఏం సాతానం మనల్ని మోసం చేశామంటే హిహిహి అని అవుతాడంట వాడు. ఏమండి, వాడు భయంకరమైన తంత్రగాడు, మోసగాడు. ఈరోజు ఈ గారడి చేసేవారు, ఈ ఈ అపవిత్రమైన దురాత్మైన కార్యములు చేసేవారిని ఏమండి దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని తీర్పు తీరుస్తాడు. కానీ ఈ సీమోను తాను గొప్ప అని చెప్పుకునేవాడు మనుషులకి. నీకు చూసా, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను బెటర్, నీకంటే బెటర్, నీకంటే నేను బెస్ట్, నీకంటే నేను ఉన్నతమైన వాడిని అని ఎప్పుడు తను అనుకునేవాడు. తాను అలాగా ఇతరులకి ఏమంటే ప్రకటించేవాడు. కానీ మీరు చూసినట్లయితే సీమోను లోన మనసు మీరు బాగా గమనించినట్లయితే అది ప్యూర్ దురాత్మ మనసు. సాతానుగాడు లూసిఫర్ ఏం చేశాడు చెప్పండి, నేను దేవునికి సమం అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. ఈరోజు చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నాక కూడా, యేసుప్రభుని వెంబడిస్తున్నప్పుడు కూడా వారి హృదయంలో గర్వమైన ఆత్మ, గర్విష్టమైన ఆత్మ. నువ్వేంట్రా నా చెప్పేది, నాకు అంత తెలుసు, నీకంటే చాలా తెలివైనవని చాలామంది బయట చెప్పరు. కానీ వారి హృదయంలో అనుకుని వారు నశించుతున్నారు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఎంత మాత్రమే కాదు, ఏమంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి 10వ వచనం చదవండి దయచేసి. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఏమనుకున్నాడు అందరూ, ఇతను దేవుడు మహాశక్తి కలిగిన వాడు. అంటే మనుషులు మోసం చేస్తారు. ఈరోజు ఏమంటే ఈ మెరికల్స్, ఈ సైన్స్ అండ్ వండర్స్ మీరు చూస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాఫెసీస్ అవనివ్వండి, మెరికల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్. కొంతమంది ఏమంటారంటే అసలు ఎన్ని నమ్మకూడదు, అన్ని దెయ్యం అనేస్తారు. కొంతమంది ఏమంటారు ఇయే కరెక్ట్ అంటారు. కొంతమంది ఏమంటారంటే ఏమండి ఏమీ లేదయ్యా అంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దయచేసి ముందు బైబిల్ చదవండి. ఫస్ట్ బైబిల్ చదవండి. ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా, యేసు ప్రభు కానీ యేసు ప్రభు శిష్యులు చేయని కార్యాలు చేస్తున్నారంటే నమ్మద్దు. ఒకటే చెప్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మను మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఏది బోధించాడో దానినే మనకి జ్ఞాపకం చేస్తాడు. చాలామంది అంటారు మాకు అభిషేకం ఉందండి, మా అభిషేకం ఏం చెప్తుందో మేము చేస్తామండి, మమ్మల్ని అభిషేకం నడిపించేస్తుంది. అలాంటి వారికి ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. దావీదు కూడా అభిషేకం ఉందండి, సౌలు కూడా అభిషేకించబడ్డాడు, మీకు తెలుసా? కానీ దావీదు చేసిన పాపం ఎంత భయంకరం, సౌలు జీవించిన దుర్మార్గమైన జీవితం ఎంత భయంకరం. చూడండి, అభిషేకం ఉందని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే అది చాలా ఆపది. ఇచ్చిన అభిషేకముని నువ్వు గౌరవించి అభిషేకము ఇచ్చిన ప్రభు పరిశుద్ధాత్ముడు చెప్పే మాటల్ని నువ్వు విని గైకొనాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే సమూయేలు అంటాడు సౌలుతో, బలుల కంటే లోబడే మనసు మెరుగైనది కదా. దేవుడిని దగ్గర ఆశించింది బలులా లేకపోతే లోబడే మనసా? దేవుడిని దగ్గర ఎదురు చూసేది ఏంటి? లోబడాలి, దేవుని చిత్తము చేయాలి. అది కష్టమైన, అది బాధైనా, అది అవమానమైన, అది నిందైనా, అది భయంకరమైన ఏమండి లోయ అయినా, అది దేవుని చిత్తమైతే నేను లోబడాలి అనే మనస్తత్వం మనకు ఉండాలి. ఈ గారడీన సీమోనుడు ఏం చేస్తున్నాడంటే నేనే నిజమైన దేవుని శక్తి అంటూ ఊరిని అందరినీ మోసం చేస్తున్నాడు. అందరిని మోసం చేస్తున్నప్పుడు ఏమండి పాపం ఇతను చూడండి, ఇతను ఒక చిన్న గుంపుని కాదు మోసం చేసేది, ఆ సమరయ ప్రాంతం అంతటిని మోసం చేస్తున్నాడు. ఆ సమరయంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏమండి వారి దగ్గర నుంచి లాభం పొంది వారిని నాశనము నడిపిస్తున్నాడు. చూడండి 11వ వచనం చూడండి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టింది. ఏమండి విభ్రాంతి, అమేజ్డ్, ఆశ్చర్యపరిచాడంట. సాతాను గడు ఆశ్చర్యపరిచేవాడు, వాడు మబ్బిచ్చేవాడు, ఉబ్బిచ్చేవాడు. ఆశ్చర్యమైన కార్యం సాతాను కూడా చేస్తాడు. కానీ నిజమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటి తెలుసా? నీ పాపములు యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడతాం. ఒక మాట చెప్పాలంటే మారు మనసు పొందుతాం.
నీ పాప వ్యసనముల నుంచి జయం పొందుతమే నిజమైన ఆశ్చర్యం. నీ దుర్మార్గమైన జీవితం నుంచి పవిత్రపరచబడటమే నిజమైన ఆశ్చర్యం. అది పొందుకున్నావా? అది నీ హృదయంలో ఉందా? ఈ గాలుడి సీమోను పై రూపములు పై కార్యములు తను చేస్తున్నాడు, కానీ తను మనుషుల్ని మభ్య పెడుతూ మనుషులకి ఏమంటే వారి నేత్రములో శరీరరీత నేత్రములకి ఒక ఆశ్చర్యమైన కార్యములు చేశాడు, కానీ జీవం కలిగిన దేవుడు ఇచ్చే నిజమైన రక్షణను, నిజమైన సమాధానము, అన్నిటికంటే పాప క్షమాపణను, అన్నిటికంటే పరిశుద్ధాత్మను ఇవ్వలేకపోయాడు. కానీ అప్పుడు ఫిలిప్ మనం చూడగలుగుతాం. ఫిలిప్ ఆ ప్రాంతానికి వెళ్ళిన వాక్యం ప్రకటించిన వెంటనే అనేక మంది సువార్తను విని వారు ప్రభువుని తెలుసుకుని బాప్తీసం పొందుతున్నప్పుడు ఈ సీమోను కూడా ఏం చేశాడో చూడండి, 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సీమోను ఫిలిప్పుని చూసి, అయ్యారండి మీ బ్యాగ్ పట్టుకుంటాను, అయ్యారండి మీ వాటర్ బాటిల్, మీ బైబిల్ పట్టుకుంటాను, అయ్యారండి ఏమంటే ఏంటి నా ఆశ? ఈయన ఎలా చేస్తున్నాడు, ఏం మంత్రం మాట్లాడుతున్నాడు, ఈయన ఏం మంత్రం మాట్లాడుతున్నాడు, ఏ మంత్రం వేసాడు చెప్ప, ఆ మంత్రాలు నేర్చేసుకోవాలి మనం. ఎలా ఈ వృత్తి ఇదేదో బాగుంది, నాకంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడే, నాకంటే ఎక్కువ కార్యాలు, నాకు డబ్బులు బాగా కలెక్షన్ బాగుంటుంది, అరే ఈయన చిన్నప్పటి నేను చేసేది ఒక జ్వరం అయితే ఈయన మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఒకే చేయి పెట్టి ప్రాణం చేసి స్వస్థపరుస్తున్నాడే, అది ఏముంది, ఆ చేతిలో ఏముంది, అది ఏదైనా మంత్రం మాట్లాడుతున్నాడా? ఈయన పుస్తకం పెట్టి పెట్టుకున్నాడు పక్కన. ఫిలిప్ గారు టీ తాగుతారా, మీరు బిస్కెట్ తింటారా, అన్నం తింటారా? పాపం ఎంతో మంచివాడిగా, ఎంతో భక్తుడుగా, ఎంతో ఒక నటన, అయ్యారండి చాలాసార్లు మీటింగ్ వెళ్తున్నప్పుడు నా చుట్టూ వస్తుంటారు చాలా, అయ్యారండి మీరేం తింటారు, మీరేం తాగుతారు, చెప్పండి మా ఇంటికి రావాలి, మీరు ప్రార్థన చేయాలి. ఇంటికి వెళ్తాం, సరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయ్యారండి రేపు సాయంకాలం మెసేజ్ ఉంది కదా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మా సంఘం గురించి. మా సంఘంలో అసలు పాస్టర్ గారు సరిలేరండి, మేము విన్నామండి పాస్టర్ గారి కంట ఏదో రాంగ్ కనెక్షన్ ఉందంట, మాకెందుకు లేండి పాస్టర్ గారి సంగతి, అదేలేండి ఆ కమిటీ మెంబర్స్ సరిలేరండి, మీరు బలంగా చెప్పాలి వాక్యం. ఈరోజు అలాగా చాలామంది పక్క నుండి ఉపకారం చేస్తానన్నట్లు డీవియేట్ చేస్తాను ట్రై చేస్తుంటారు. కానీ ఫిలిప్ ఎవరు? పాత ఫిలిప్ కాదు కదా, కొత్త ఫిలిపినా, అవిశ్వాసమైన ఫిలిప్ కాదు కదా. యేసుప్రభు దగ్గర క్యాల్కులేటర్ పట్టుకొని, ప్రభువా సంవత్సరం దినారాలు అవుతాయి, వీళ్ళందరూ అన్నం పెట్ట, ఆ ఫిలిప్ కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ఫిలిప్, కాల్చబడిన ఫిలిప్, దేవుని శక్తితో నింపబడిన ఫిలిప్. పాపం ఈ ఫిలిప్కి తను మాట్లాడే ప్రతి మాట తన వెనకాలని తన హృదయస్థితి తెలుసుకుంటున్నాడు, కానీ తను వేచి ఉన్నాడు. ఎందుకంటే ఒక బోధకుడిగా, ఒక సేవకులుగా మనము ఎప్పుడు ఎవరిని తోసివేయకూడదు, ఎవరిని మనము వెళ్ళేయకూడదు. నిజంగా మన శత్రువు సాతాను, కానీ ఆ సాతాన్ని ఇవ్వబడిన ఆ సంఘ పెద్ద, లేకపోతే ఆ యవనస్తుడు, లేకపోతే ఆ పిల్లవాడు, లేకపోతే ఒక సిస్టర్ కాదు. మనం ఎప్పుడు ఏ వ్యక్తిని కూడా మందిరం నువ్వు రావద్దు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం అలా త్రోసివేశామంటే వారికి మరలా రక్షణ పొందుతానికి, లేకపోతే మరలా ప్రభు సన్నిధిలో ఉండటానికి, లేదా ప్రభువు ద్వారంగా వారు దర్శించబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయాలంటే సహించుకోవాలి. పాపం ఫిలిప్ సహించుకుంటున్నాడేమో, ఆ సీమోను పాపం ఈయన ఆ మనస్తత్వం కనబడిపోతుంది ఆయన ఫిలిప్కి. ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు, తన వాంఛ డబ్బు మీదే, ఎంత డబ్బు వచ్చిందో మనవుడు ఈ రోజంతా కలెక్ట్ చేయాలి, నెలంతా కలెక్ట్ చేయాల్సింది, ఈయన ఒక్క రోజులో ఒక్క ప్రార్థనలో కలెక్ట్ చేశాడు, ఇది పండుకోవాలి, ఎట్టన పండుకోవాలి, ఈ మ్యాజిక్స్ భలే ఉన్నాయి అని తన లోకరీతిగా పాపం తను ఆలోచిస్తున్నాడు. కానీ ఫిలిప్ తనతో మాట్లాడినట్టు కానీ, ఫిలిప్ తనతో ఏమంటే తను దూరపరిచినట్టు కానీ లేదు. ఫిలిప్ తన హృదయస్థితి ఎరిగినప్పటికీ తన కోసం తను ప్రార్థన చేస్తున్నాడు. పాపం అన్ని చేశాడు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. ఇవన్నీ చేసినప్పుడు ఏమంటే 14 వచ్చిన ఒకసారి చదవరా. సమరయవారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని
పేతురును యోహానును వారి యుద్ధకు పంపిరి. ఏమైనా అంతలో పాపం ఈ ఫిలిప్ పైన వాకింగ్ చెప్పినట్టునే ఫిలిప్ అన్నాడు, ఎక్కువ మీటింగ్స్ అయిపోయినాయి అయ్యా, నేను అన్ని చేయలేకపోతున్నాను, అలసిపోతున్నాను. చాలా మంది ఉన్నారు ఇక్కడ, దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇంకా వాకింగ్ చెప్పమంటున్నారు, ఇన్ని హౌస్ విజిటింగ్స్ వెళ్ళలేకపోతున్నాం, మీరు దయచేసి వెంటనే పేతురుని యోహాను వెంటనే పంపించండి అని పాపం ఈయన ఏమంటే సపోర్ట్ అడిగాడు. ఏమంటే చూడండి, పాస్టర్ గారు ఎందుకని కొట్టుకుంటారు అసలు? ఒక పక్క పాస్టర్ గారు గొప్ప వాళ్ళు అయిపోతుంటే ఎందుకని కొట్టుకుంటారు? అందరూ ఆయన చేసి ఏమంటే ఎంత సముద్రంలో ఇన్ని చేపలు ఉన్నాయో దానికి రెట్లు 10 రెట్లు లోకల్ మనుషులు ఉన్నారండి. ఏమండి ఆ పాస్టర్ గారు ఇంతమంది వచ్చారు, ఈ పాస్టర్ గారికి ఎంతమంది వచ్చారు, నా వాళ్ళు కూడా వరి అవ్వద్దు, దేవుడు ఇస్తాడు, ఇచ్చేది దేవుడు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి. దేవుడు వెళ్ళి నీ మందిరం వెళ్ళే ప్రతి ఒక్కరి దేవుడు 10 రెట్లు మనుషులను ఇవ్వగలిగిన వాడు. చూడు, మనము ఒక సంఘంలో నుంచి ఇంకో సంఘం వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా బాధ ఉంటుంది. అవును, నాకు తెలుసు. ఏమంటే మనం అనేక సంఘముల కాపర్లు వారు ప్రసవ వేదన పొంది ఆ బిడ్డను సంపాదిస్తారు. వారి గురించి ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి చాలాసార్లు నేను గమనించానండి, చాలాసార్లు అనుభవించాను కూడా. ఒక వ్యక్తి నా బిడ్డల కోసం కూడా నేను ప్రార్థన చేయను అంతసేపు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది, నా బిడ్డల కోసం చేయను. ప్రభా ఈయన ఉద్యోగం దయచేయి, ప్రభా ఈమె పెళ్లి చేయి, ప్రభా వీళ్ళకి నైనా వీళ్ళకినైనా పిల్లలు దయచేయి, ప్రభా వెళ్ళినా వీళ్ళ హాస్పిటల్లో చూడు ప్రభా, చూడనైనా ఇదే ధ్యాస ప్రభా, చూడు ప్రభా. ప్రసవ వేదన పొంది ఒక సేవకుడు మనకు అనినప్పుడు ఏమండి ఆ బాధ వేదన అది సంపాదించాలో తెలుసు. కానీ వారు ఇంకొక మందిరానికి వెళ్ళిపోతున్నప్పుడు వారికి ఏదో ఒక ఉచితంగా ఏదో ఇస్తారు, లేకపోతే ఏదో చేస్తున్నారు అని ఆశలు పడి చాలా మంది వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ కాపరి మనస్సు ఎంతో ఏమంటే బాధ వేదన కలుగుతుంది. నిజంగా నేను వెళ్ళిపోవడం అంటే ఎందుకు? మీకు ఫలితం దేవుడు ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకు దేవుడు ఒక చోటు ఖాళీ అవుతే 10 మంది ఆ చోట్ల దింపుతాడు. ఖచ్చితంగా ఈరోజు మనుషులు ఎలాగైపోయారంటే కాపరి లేని గొర్రెల వలె ఉంటున్నారు. వాళ్ళు కాపరి వద్దు, ఏమండి ఒక కాపరి వద్దు, వారి కోసం పట్టించుకునేవారు, వారి గృహానికి వచ్చి ప్రార్థించేవారు, వాళ్ళ క్షేమం అడిగేవారు, వాళ్ళని గద్దించేవారు, ఇలా చేయకూడదు, అలా చేయండి, ఇలా ఉండండి అని దిద్దేవారు. అలాంటి వారికి వద్దు, నా జీవితం నా ఇష్టం, నువ్వు అడవి అని చాలామంది ఈరోజు ఉంటున్నారు. అది చాలా తప్పండి. నీకోసం కన్నీరు కార్చి నిన్ను బలపరుస్తున్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు అంటుంటే చాలామంది అడుగుతారు, అన్న మీరు బాప్తిజం ఇస్తారా? నేను ఇవ్వనయ్యా అంటాను. అని మీ వాక్యం వినే రక్షించబడ్డా అయినా పర్వాలేదు, నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళి నీ సేవకులకు తీసుకు రక్షించే వరకే మా పని. కానీ నీ ఆత్మను పోషించి దాన్ని క్రీస్తు స్వరూపంలో సంపూర్ణమయ్యే వరకు నడిపించాల్సింది నీ ఇంటి దగ్గర ఉన్న సేవకుడే. ఎందుకంటే దేవుడు ఆయన నాడు పంపించాడు, ఎందుకంటే నీ కోసమే పంపించాడు. నిన్ను బలపరుస్తాం కోసమే, నిన్ను స్థిరపరుస్తాం కోసమే, నిన్ను ఒక ఆయన స్వరూపంలో దిద్దడం కోసమే. చూడండి, మనం చాలాసార్లు ఈ మట్టిని కుమ్మరివాడు ఏం చేస్తాడు చూడండి, ఆ మట్టిని ఫస్ట్ బాగా తొక్కుతాడు, తొక్కి ఒక లెవెల్ ఆఫ్ క్లియరింగ్ అయిపోద్ది. దాంట్లో ఉన్న ప్లాస్టిక్లు, దాంట్లో పొల్లలు అవన్నీ తీసేస్తాడు. రెండో వే ఆఫ్ క్లీనింగ్ ఏంటంటే ఆ మట్టిని ఊరబెట్టి మళ్ళీ దానిని ఇంకొక వే ఆఫ్ క్లీనింగ్ చేసి దాన్ని ఒక రూపం తీసుకొస్తాడు, ఒక కొండ చేస్తాడు, ఒక పాత్ర. అలాగా దేవుడు తన పరిచర్యలో ఒక సువార్తికుడు, ఒక ప్రవక్త, ఒక మిషనరీ, ఒక అపోస్తలుడు, ఏమంటే కాపరి, పాస్టర్, ఏమంటే ఒక్కొక్కరి దేవుడు ఒక్కొక్క విధముగా ఒక్కొక్క వే ఆఫ్ ఏమంటే తన సేవకులను పంపించి నిన్ను బలపరుస్తుంటారు. చాలామంది మర్చిపోతుంటారు ఆ సంగతిని. దేవుడు అనుమతించినప్పుడు, నేను ఒక కాపరిగా పెట్టినప్పుడు, నీకు ఒక యజమానుడు వచ్చినప్పుడు నువ్వు ఆ కాపరికి అంతం వరకు నమ్మకం ఉండాలి. ఈయన చెప్పే బోధన సరిలేదు, ఆయన చెప్పే వాక్యం సరిలేదు అని చాలాసార్లు ఏమండి పిల్లలు పెట్టి ఏడిలు తిరుగుతున్నట్టు చాలామంది అనేక సంఘముల్లో ఏమండి స్థిరత్వం లేని వారిగా ఉంటారు. చాలాసార్లు ఇంటికి వెళ్తావు, నీ ఇంట్లో రసమన్నము, పక్కింటి వాళ్ళ ఇంట్లో బిర్యానీ, అందుకని పక్కింట్లో బిర్యానీ తినేస్తావా? నీ ఇల్లు తాటాకు షెడ్డు, పక్కింటి వాళ్ళు మంచి మేడ, వాళ్ళని దగ్గర పడుకుంటా కుదరదు. దేవుడు నీకు ఇచ్చిన గృహం, నీకు ఇచ్చిన కాపరి, నీకు ఇచ్చిన మందిరం నువ్వు ప్రార్థిస్తూ, ఒకరు ఉద్యోగం లేకపోతే నువ్వు ఉద్యోగం పొందు, నువ్వు ఉద్యోగం రగిలించు, నువ్వు ఉపవాసం ఉండు,
నువ్వు సేవకులు వాక్యం సరిగ్గా చెప్పవట్లేదంటే నువ్వు సేవకుల కోసం ఉపవాసం అని ప్రార్థన చేయి. అంతేగాని నేను ఇంకో చోటకి వెళ్ళిపోతే నేను వాక్యం పొందుకుంటానంటే వాళ్ళని మిస్త్రిత పిల్లలు అంటే ఏమంటే వాళ్ళు ఒక స్థిరమైన తండ్రి లేని కుటుంబంగా అయిపోతారు. ఇక్కడ ఈ సీమోను వీరిని చూస్తున్నారు, వీరిలో ఉన్న ఆ సమరయలో ఉన్న వారిని గమనిస్తున్నారు. ఆ సమరయలో ఉన్న ఆశ్చర్యమే కాదు చూస్తున్నాడు. తనకు ఆశ పుట్టింది ఏంటంటే, చూడండి, ఈ పేతురు యోహాను వెంటనే వచ్చారు ఈ సంఘముని క్రీస్తు సువార్తని ప్రకటిస్తూ. వారు చూసారంటే పేతురు యోహాను చాలా ఆశ్చర్యం వేస్తే యేసుప్రభు శిష్యులు వీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్య సువార్త ప్రకటించారు. పౌలు అక్కడ చూసినట్లే రోమా సంఘం, ఎఫెసీ, కొరింథీ, ప్రతి ఫిలిప్పీన్లో ఒక సంఘం కట్టాడు ఆయన. ఈ సంఘాలన్నిటికీ ఆయన కాపరిగా ఉండలేదు, కానీ ఆయన చెప్తాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేతికి అప్పచెప్తున్నాను, మీలో ఒక నాయకుడిగా ఉన్నాను. నిజంగా అది ఎంత విశాలమైన మనసు అది. యాక్చువల్గా నేను ప్రసవ వేదనతోనే కన్నాను, కానీ దేవుడు చెప్పినట్టు నేను చేశాను, మీకు ఒక నాయకుడిని నియమిస్తున్నాను అన్నట్టు. అలాగా మరి ఫిలిప్ వెంటనే పేతురు యోహాన్ వీరిని మీరు రమ్మని అన్నప్పుడు వీరు వచ్చినప్పుడు కలిసి సేవ చేస్తున్నారు. కలిసి చూడండి, అది ఇంపార్టెంట్. సేవకులైన అందరూ మనం కలిసి సేవ చేయాలి, కలిసి దేవుని సంఘంని కట్టాలి. కలుద్దామంటే ఈ రోజులో చాలామంది పాస్టర్స్ అసోసియేషన్ అంటారు. మళ్ళీ ఆ పాస్టర్స్ అసోసియేషన్లో ఒక అసోసియేషన్ వేరు, ఈ అసోసియేషన్ వేరు, మళ్ళీ ఆ అసోసియేషన్ వేరు, మళ్ళీ మిగిలిపోయిన ఇంకొక అసోసియేషన్. ఎన్ని అసోసియేషన్లు అండి? పాస్టర్ అసోసియేషన్ ఒకటే ఉంటుంది, ఒక ఊరికి కానీ ఒక స్థలానికి కానీ ఈరోజు అపవాది సేవకుడు తోటి సేవకుడిని క్షమించలేనివ్వకుండా, తోటి సేవకుడిని ప్రేమించలేకుండా, తోటి సేవకుడిని మీద జాలి మనస్సు కలిగి ఉండనివ్వకుండా ద్వేషములు, పగలు, ఈశ్వరు పెట్టి వేస్తాడు. కానీ చూసాను, ఫిలిప్ దేవుని ఆత్మతో నింపబడ్డాడు, పేతురు దేవుని ఆత్మతో నింపబడ్డాడు, యోహాను ఒకే ఆత్మ, ఒకే పరిశుద్ధ ఆత్ముడు. వారి దృష్టి ఏంటి, వారి గురి ఏంటి? అపవాది చేతిలో ఉన్న వారిని, చెరలో ఉన్న వారిని విడుదల చేయాలి. 15వ వచనం చదవండి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసి, అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిజం మాత్రం పొంది ఉండేది. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. ఏంటంట? పాప చేతులు పెట్టి ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ పొందుతామండి. మనం చూసిన ఫిలిప్, మరి అక్కడ ఫిలిప్ చేయి పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ విషయం రాయబడలేదు, మనకు తెలియదు, వీ డోంట్ నో. చూడండి, దేవుడు ఆ పరిశుద్ధాత్మను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిలో ఇస్తారండి, ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉంటుంది. నేను సంపూర్ణమైన సేవలో 11 సంవత్సరాలు ఉన్నప్పటికీ దేవుని సంపూర్ణమైన ఆత్మతో నింపబడి, నేను చెప్పాలంటే ఒక 3 సంవత్సరాలు అవుతుందా అంతే. నేను చిన్నప్పటి నుంచి ఒక దేవుని సేవకుని, చిన్నప్పటి నుంచి రక్షించబడ్డాను. అంటే వరములు పరిశుద్ధాత్మతో నింపబడి, చాలామంది నాకు తెలియకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు, చేయబెట్టినప్పుడు నాకు తెలియకుండానే ఆ ఎదుటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాం, ఆ దేవుని శక్తిని పొందుతాం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది నాకు దేవుడు కృప ఇచ్చాడా, మరి ఇంతకాలం నేను పొందుకోలేదు ఏంటంటే, దేవుడికి సమయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక సమయం ఉంటుంది. ఒక్కొక్కరు సేవలో ఉన్నప్పటికీ, సేవకులు బిడ్డలుగా ఉన్నప్పటికీ దేవుడు తన సమయం ఇస్తాడు అంతే. అది మనము ఎంత గించుకుంటాం వల్ల ప్రయోజనం లేదు. దేవుడు ఆ ప్రత్యేకమైన కృప అంటే మనం నింపబడతాం మాత్రం కాదు, కానీ పక్క వారిని కూడా మనము దేవుని ఆత్మతో నింపే శక్తి. అది ఎంత యోగ్యత, ఎంత అర్హత. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ కార్యం చూసినప్పుడు వారు దేవుని ఆత్మతో నింపబడి ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ మనం స్వేచ్ఛపరిచేది. దేవుని ఆత్మ మన మనసును, మన హృదయాన్ని, మన బంధకముల్ని, మన వ్యసనముల్ని విడుదలిచ్చేది. మనకు నూతన దృష్టి, నూతన ఆలోచన, నూతన మార్గం కలిగజేసే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నవాడు దేవుని కృప ఉంటుంది. అంత మాత్రం కాదు, దేవుని శక్తితో ఉండేవాడు. పాపాన్ని జయించే శక్తిని, లోక కార్యముని జయించే శక్తిని దేవుడు ఇచ్చేవాడు. ఇక్కడ చూసినట్లయితే సీమోను ఆశపడ్డాడు. నేను బాప్తిజం చేసేసుకున్నాను కదా, నేను కూడా కానుకిచ్చాను కదా, ఇదేదో బాగుందే, ఏ మంత్రాలు చేయాలి, అసలు ఏ తంత్రాలు చేయాలి,
చేయబెడితే వారు చక్కగా స్వస్థపడిపోతున్నారు, విడుదల పొందిపోతున్నారు, వారు దేవుని ఆత్మతో స్తుతిస్తున్నారు, ఆనందంగా ఉంటున్నారు. ఈ ఉన్న గారెడీల కంటే ఈ గారెడి చాలా బాగుంది, బాగా లాభం వస్తుంది నాకు అని తను ఆశించి పేతురు యోహానికి అతను ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడంట. చూడండి, చాలా మంది కానుకలు ఇస్తారు దేవుని కోసం. అయ్యగారండి మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నామండి. ఒక ఆయన అన్నాడు, అయ్యగారండి మా ఇల్లు ఇచ్చేస్తున్నామండి దేవునికి అన్నాడంతే. ఇవ్వలేదు. అదే నువ్వు ఇస్తాం గొప్ప కాదు, దేవునికి తెలుసా నీకు? అదే దేవుడు తీసుకుంటాం గొప్ప. చాలాసార్లు చాలా మంది అర్థం కావట్లేదు. నేను ఇచ్చానండి, నేను స్పాన్సర్ చేస్తానండి, నేను వీరికి ఇస్తానండి, వారికి ఇస్తానండి, ఇక్కడ 4 మందిరాలు నేనే కట్టి, చాలామంది చెప్తుంటారు ఈ 3 మందిరాలు నేనే కట్టించానండి, ఈ 1000 మందికి అన్నం పెట్టానండి, నేను చాలా మంచివాళ్ళమండి అని చెప్తుంటారు. చూడండి, నువ్వు ఇస్తాం గొప్ప కాదు, దేవుడు అంగీకరిస్తాం గొప్ప. కానీ ఇతని మనసు ఎలా ఉంది? ఇతను రక్షించబడ్డాడు అంటున్నాడు, బాప్తిజం పొందాడు, పైకేమో తెల్లబాట్లు వేసుకున్నాడు, పైకేమో ఫిలిప్ గారితో తిరుగుతున్నాడు, అసిస్టెంట్ పాస్టర్ అయిపోయాడు, పైకేమో హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు, పైకేమో నోరు తెరిస్తే అన్నీ ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఏమి భక్తి మాటలు, భక్తి వాక్యములు, ఏమి వేష భాష అసలు అంతా అందరూ ఏంటి మార్పు సాక్ష్యాలు చెప్తున్నాడు. కానీ తను ఏం పక్కన ఉందండి? మూట, ఈ డబ్బు మూట. ఈరోజు చాలా మంది దేవుడు కావాలి, డబ్బు కావాలి. నేను ఉద్యోగం చేశాకనండి, 7-8 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. నా జీతం ఇప్పుడు మా నాన్నగారు అడిగేవారు కాదు, నీ జీతం నాకు ఎందుకు అనేవారు, రోషన్ కలిగి ఉండేవారు ఆయన. నా జీతము కొన్ని సంవత్సరాలు నేను ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత అది తీసే అవసరం వచ్చేది కాదు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారు ఇంట్లో అన్నం పెట్టేవారు, చూసుకునేవారు. ఒక అలవాటు ఉండేది ఏంటంటే, మేము బయటికి వెళ్తే నాన్నగారు 100 రూపాయలు ఇస్తారు, అమ్మగారు 100 రూపాయలు ఇస్తారు. ఉద్యోగం వచ్చినా కూడా 100 రూపాయలు ఇచ్చేవారు. సో ప్రార్థన చేయించుకుని 100 రూపాయలు తీసుకునేవాడిని, వాళ్ళు ప్రేమగా ఇచ్చేవారు 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూడా ఇప్పుడు చేసుకునేవాడిని. 6,000 కూడా బ్యాంకులో పెట్టుకునేవాడిని, దాచిపెట్టుకుని. పిసినావి కూడా ఆఫీస్కి వెళ్తే అన్నీ ఉచితమే, భోజనం ఉచితం, కాఫీ టీలు ఉచితం, అన్నీ ఉచితమే. మరి వాళ్ళు తీసుకొస్తాం, వాళ్ళు చూసుకుంటారు, సమస్తం ఆయన చూసుకుంటారు. ఏమంటే డబ్బులు తీసే పని ఉండేది కాదు. కానీ సేవకు వచ్చాక అది చాలా పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. ఆ పెద్ద అమౌంట్, ఆ అమౌంట్ ఉంది కదా అనుకున్నా, ఈ డబ్బు పెట్టుకొని నేను సేవకు వస్తే నాకు ఒకవేళ రేపు ఏదైనా అవసరమైతే ఈ డబ్బును మనం వాడుకోవచ్చు. కానీ ఈ డబ్బు ఉంటే మనకి బ్యాకప్, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే ఏదన్నా మనకి ఎమర్జెన్సీగా మనకు కావాలి కదా, నాన్నగారు ఈరోజు ఇస్తున్నారు 100 రూపాయలు ఏం సరిపోద్ది, మమ్మీ ఇచ్చే 100 రూపాయలు ఏం సరిపోతాయి మనకి అనే ఒక ఆలోచన ఉండేది. కానీ దేవుడు ఒకరోజు సేవకు వచ్చేసినప్పటికీ వచ్చేసి ఈ డబ్బు ఉంది కదా అని మనసులో ఒక ధ్యాస పెట్టి, ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. పడుకున్నప్పుడు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం ద్వారా చక్కగా స్వరమేనా, ప్రభు స్వరమేనా. ఒకడు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువు అని ప్రభు చెప్పేసి మత్తయి సువార్త 6వ తీసినప్పుడు ఈ నక్కలు ఇక్కడే పడేది. ఏమని తన హృదయం, తన ధనం ఎక్కడున్నో తన హృదయం ఎక్కడున్నో, ఏమని ఒకడు దేవునికైనను సిరికైనను దాసుడుగా ఉండలేరు. ఆ మాట మరలా పడుతుంది. ఇది తట్టుకోలేక సరే ఈ డబ్బు ఏం చేయాలి, ఇంకా అక్కడ ముందజ్జాలు చదివినట్లయితే ఈ లోకములు చెదలైనను, ఏమండి తుప్పైను దొంగలైన ధనం దోచుకుంటారు, కానీ నీ ధనం పరలోకంలో పెట్టుకుంటే అది నష్టపోదని ప్రభు అని చెప్పినప్పుడు సరే దీన్ని ఎలా పరలోకం పంపించాలి. అప్పుడే ఆరాధన టీవీ నాన్నగారు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు శుభవార్త అయ్యాక సంవత్సరం లోపల మళ్ళీ ఆరాధన చేయాల్సి వచ్చిన ఎంతో ధనం అవసరమైంది. అప్పుడు నాన్నగారికి ఒక చెక్ బుక్లో సైన్ చేసి ఈ ధనం అంతా మీరు సువార్త పరిచయం ఎంత త్వరగా ఇది పరలోకానికి వెళ్ళిపోవాలో, ఎంత త్వరగా దేవుని రాజ్యంలో క్రియేట్ అయిపో అంత త్వరగా మీరు ఇచ్చేసేయండి. నిజంగా నా జీవితం అండి ఏమీ లేదు, లిటరలీ జీరో. నాకు 100 రూపాయలు ఇచ్చేవారు రక్షించబడ్డాక కూడా. మందిరాన్ని సేవకు వచ్చాక 100 రూపీస్ ఇచ్చేవారు. 100 రూపీస్ 150 రూపీస్ నాకు గుర్తులేదు సరిగా. ఏమంటే ఆ డబ్బు తీసుకొని ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సిటీ బస్ ఎక్కాను. అంతవరకు ఎక్కేవాడిని నేను. సిటీ బస్సు ఎక్కాము, మెట్రో ట్రైన్లు వెళ్ళాము, ఆటోలో వెళ్ళాము, కాల్ ట్యాక్సీలో వెళ్ళాము. ఏమంటే ఒక డొక్కు బైక్ మన నాన్నగారు పడితే అది ఒక 7 సంవత్సరాలు వాడాము. ఏమైనా తర్వాత ఆఫీస్కి వచ్చేసాక ఆఫీస్ క్యాబ్ వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేది, బస్సు ఉండేది. సో దేవుడు స్థితి లేపేశారు. కానీ మరలా టు ద ఫస్ట్ మళ్ళీ సిటీ బస్ ఎక్కి ఫస్ట్ టైం సిటీ బస్ నడుచుకుని వెళ్ళి బస్ స్టాండ్కి సిటీ బస్కి ఎక్కి కరెక్ట్గా వెళ్ళి మళ్ళీ మధ్యలో ఒక ఆటో మాట్లాడుకుంటే ఆ కరెక్ట్గా చర్చికి వెళ్ళి రావాలంటే కరెక్ట్గా సరిపోతాయి.
పట్టణంలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆ ఎంత దారికి వచ్చి ఎంత అవుతుంది అని. సో డబ్బులు సరిపోయాయి, అన్నం తినేవాని కాదు, ఇంకా ఎక్కడుంటే ఎవరిని అడిగేవాని కాదు. మరి ప్రార్థన చేసుకుంటేవాడిని, రోజు ప్రార్థన చేసుకునే, ప్రభా ఏంటి ప్రభా మరి నా జీవితం ఏంటి, నా పట్ల ఉద్దేశం. ఒకసారి తినేవాడిని, చాలా సంవత్సరాలు తినేవాడిని కాదు, చాలా నెలలు తినేవాడిని, రోజు వెళ్ళి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకునేవాడిని అంతే. ఇదే సేవంటే ఇదేనేమో. కొంతకాలమే ఒక పక్కన ఉన్న ఒక సహోదరి చూసి ఆమెకి ఒక ఆంధ్ర మెస్ వాళ్ళు రెంట్కి వెళ్ళి తీసుకుంటే పాస్టర్ గారు అబ్బాయి గారు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ఏమో తింటలేదు, ఏమేమి తెలియదు కానీ రోజు మధ్యాహ్నం మీల్స్ పంపించేది పాప. ఆవిడ 30 రూపాయలు 40 రూపాయలు. నేను తినేసి ఇలా మందిలో ప్రార్థన చేసుకుని సేవ అంటే ఇదేనేమో అనుకున్నావాడిని. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నిజంగా ఆ రోజు నేను మంచి తీర్మానం చేశాను, నాకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే నేను నా డబ్బుని నమ్ముకునే సేవకు వచ్చుంటే నాలో ఉన్న విశ్వాసము, నాలో ఉన్న అవిశ్వాసము చచ్చుండేది కాదు. కానీ సీమోను సేవకు వచ్చాడు, ఫిలిప్ వెంబటే వెళ్తున్నాడు, పరిచర్య చేశాను. కానీ తన పాత సొమ్ము, తన మనసు నిండా ఉన్న ధనాపేక్షను హృదయము తను తీసుకొచ్చుకుంటూ తన దేవుని సేవ చేస్తున్నాడు. అక్కడ చూసినట్లయితే తను దేవుని హృదయము, దేవుని మనస్సుని, దేవుని ఆత్మను, దేవుని దీవెనను ధనముతో కొనుక్కోవాలని ఆశించాడు. అది చాలా తప్పండి. దయచేసి ఎప్పుడు ధనముతో నువ్వు దేవుడికి నీకున్న ఎన్ని ఇచ్చినా కూడా దేవుడు చేసిన మేలు మనం తిరిగి ఇవ్వలేమండి. ఎందుకంటే ఆయన మనకి ఎంతో చేశాడు ప్రభు. చెప్పాలంటే మనకు ఉన్నదంతా ఆయనదే. కాబట్టి మనం ఇచ్చినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు ఆనందంగా ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే దేవుని ఈ డబ్బులు ఇస్తే నాకు ఏదో పొందుకుంటాను. ఈరోజు చాలామంది ఇది ఒక కమర్షియల్ చేసేసారు. మీరు ఏంటి ఎవరో ప్రేయర్కి మీరు 10,000 రూపీస్ ఇస్తే మీరు టంగ్ అని మీకు జాబ్ వచ్చేస్తుంది, టంగ్ అని మీరు అమెరికాకి వెళ్ళిపోతారు, టంగ్ అని. అలాగే జరగదు. ఏమంటే మీ 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, అలాగేం జరగదు. నేను అబద్ధం అనుకోడు, అలా జరగదు. ఏమంటే మనం ఎందుకు ఇస్తాం దేవుడికి? ఎందుకు ఇస్తారు మీ బిడ్డలకి? ఎందుకు ఇస్తారు మీ తల్లిదండ్రులకి? ఎందుకు ఇస్తారు? నీ భార్యకి, నీ భర్తని ప్రేమిస్తున్నాం కాబట్టి అందుకే ఇవ్వాలి. అంతేగాని లాభం పొందుకోవాలి డబ్బునిచ్చి అనే మనస్తత్వం చాలా తప్పు. చూడండి, సీమోను కాయా నువ్వు చేయబెట్టి ప్రార్థన చేసినట్లు నేను కూడా చేయబెట్టి ప్రార్థన చేస్తాను, నాకు కూడా ఈ వరం దయచేయ అని గౌరవంగా అడుగుంటే వేరే విధంగా ఉంటుంది. కానీ తను ధనముతో పోల్చాడు దేవుని కార్యం. ఎప్పుడు డోంట్ ఈవెన్ మ్యాచ్ గాడ్స్ థింగ్స్ విత్ ద హోలీ, పరిశుద్ధాత్మ కార్యంలో ధనముతో మీరు పోల్చొద్దు. చూడు పేతురు ఏమన్నాడు చూడండి, 20వ వచనం. అందుకు పేతురు నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం అంటే ఏంటి? గిఫ్ట్ సంపాదించుకోనని తలంచుకునేనందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక. నీ హృదయం దిస్ ఇస్ వాట్ అంటే మన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలంటే మొదటగా నువ్వు బాప్తిసం పొందొచ్చు, నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవచ్చు, కానీ నీ హృదయము ఇంకా దేవుని ఎదుట సరిలేదు. చాలా మంది హృదయాలు దేవుని సరిలేవు, చాలా మంది హృదయంలో ఉన్న ఆలోచనలు దేవుని సరిలేవు. ఇంకా వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నుంచి వరములు పొందుకోవాలి, కానీ నీ ధ్యాస ఆ వరములు పెట్టుకుని నిన్ను నువ్వు గొప్పపరుచుకోవాలనుకుంటున్నావే కానీ అది దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని మహిమపరచాలనే సంగతిని మర్చిపోతున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అసలు చాలా విలువైన వాడండి. ఆయన ఇదేదో చాలా మంది ఎంతో చులకనగా ఆయన గురించి మాట్లాడుతుంటారు. నాకు చాలా బాధగా, వేదన, ఒళ్ళు మండిపోద్దు నాకు. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు అసలు చెప్పాలంటే. యేసు ప్రభు మనకి ఆయన ఏమన్నా నేను వెళ్తా మంచిదయ్యా, నేను వెళ్ళి ఆదరణతను పంపిస్తాను అంటున్నాడు. అంటే పంపించాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ లోకంలో ఉన్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నిన్ను బలపరిచేది. నీ గాయములు, నీ శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యములు నిన్ను శుద్ధి చేసి నిన్ను పోగొట్టుకు రక్షణ ఆనందం ఇచ్చేవాడు. ఆయన చాలా గొప్పవాడండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తివంతుడు అంటే ఆయన రెక్కల కింద ఉన్న చివరి రెక్క కూడా అలా వీపితే చాలు లోహం అందరూ స్వస్థపడిపోతారు, కరోనా అంతా వెళ్ళిపోతుంది. అంత శక్తి, అంత పవర్ఫుల్ ఆయన, సర్వశక్తి కలిగిన వాడాయన. కానీ ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశిస్తున్నారు, పరిశుద్ధాత్మ వరం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మకి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం బ్రతకాలని ఆశపడతారు. అందుకే బాధ. చూడండి, ఈజ్ అ హోలీ గాడ్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ఒక సినిమా, ఒక బూతి మాట, ఒక అశీలమైన దృశ్యములు, ఒక చెడు స్నేహం చేస్తున్నప్పుడు నీలో ఉన్న దేవుని ఆత్మ దుఃఖపడుతుంది.
నీలో ఉన్న దేవుని ఆత్మను నువ్వు కించపడి చాలాసార్లు మనం ఆయన వేధిస్తుంటాం, ఆయన బాధ పెడుతుంటాం. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన పేరే పరిశుద్ధుడు. కానీ అనేక సార్లు మన పరిశుద్ధాత్మ నింపబడ్డాక మనం ఆయన చాలా చులకనగా ఎంచుతాం. దావీదు అంతా చేసిన తప్పు, చులకనగా ఎంచాడు. సౌలు చేసిన అదే తప్పు. ప్రవక్తలతో పాటు ప్రవచనించినప్పటికీ కూడా తను దేవుని ఆత్మకి, దేవుని స్వరానికి, దేవుని సేవకులకి లోబడతానికి ఇష్టపడలేదు. చూసారా, మనం ఈరోజు అలా ఉండకూడదండి. మనం క్రైస్తవులే, మనం దేవుని బిడ్డలమే, దేవుని ఆత్మ వరములు కలిగి ఉన్న వారమే. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో మీద వచ్చినప్పుడు బహు బలముగా ఆయన వస్తాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు తెలియదు. దేవుడు వాటిని సెలవిస్తుంది, సంసోను దేవుడు విడిచిపెట్టిన సంసోను గ్రహించలేకపోయాడంట. పాత వలె ఏమంటే ఫిలిస్తీన్ మీద వెర్రవీగాడు, కానీ దేవుని ఆత్మ తనని విడిచిపెట్టినని గ్రహించలేకపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పొద్దున్న లేచినప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మన మాటలు, మన ధ్యాసలు, మన వాంఛ, మన ఆశలు, మన కోరికలు దేవుని ఆత్మానుసారంగా ఉన్నాయా? దేవుని ఆత్మను మనం ఎక్కడన్నా మన ప్రవక్తల ద్వారంగా, మన ఆలోచన ద్వారంగా, మన మాటల ద్వారంగా, మన క్రియల ద్వారంగా ఆయన మనం బాధ పెట్టామా అనే అవగాహన, ఆలోచన ఇప్పుడు మన మైండ్ వెనకాల ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా మన పొరపాట్లు చేస్తాం. ఐ వోంట్ సే ఇస్ పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్గా ఉండేవాడు ఎవడు లేడు, దేవుడు తప్ప. కానీ మనల్ని ఆ సంపూర్ణతలోకి, ఆ పర్ఫెక్షన్లోకి నడిపించేది దేవుని ఆత్మ. నువ్వు ఆయన పాద సన్నిధిలో వేడుకోవాలి. తండ్రి కృప చూపించిన ఆయన కృపను వేడుకోవాలి, ఆయన కనికరను వేడుకోవాలి. ప్రతి దినము ఆయన కృప లేకపోతే, ప్రతి గడియ ఆయన కనికరం మన పట్ల చూపించకపోతే మనం మట్టి అయిపోతామండి. ఎందుకంటే ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు, ఏ ఒక్కడు దేవుడు ఒక్కడే పవిత్రమైన వాడు. కానీ పరిశుద్ధమైన దేవుడు మనలో నివసించినప్పుడు ఈ మానవ శరీరం మనం ఉన్న వరకు ఏమంటే ఆయన కృపను పొందుకుంటూనే ఉండాలి. మనం ఆయన కనికరం వేడుకుంటూనే ఉండాలి. మన స్థితిగతులు, మనం చేసిన అవిధేయతలు ఆయన ఎదుట ఒప్పుకుంటూ, సరి చేసుకుంటూ, అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన, అయ్యా మమ్మల్ని కృప చూపించి ప్రభా, అయ్యా మమ్మల్ని జాలి చూపించి తండ్రి అని వేడుకోవాలి. ఎందుకంటే ఆయనే మన దిక్కండి, ఆయనే మన కీడం, ఆయనే మన నిరీక్షణ. మనకి ఎవరున్నారండి? మనకెవరు లేరు, ప్రభు ఒక్కడే ఉన్నాడు. కానీ ఇంత గొప్ప దేవుని ఆత్మను ఒక పనికిమాలిన డబ్బుకొని, లేకపోతే ఒక పనికిమాలిన తన గర్విష్టమైన హృదయానికి, ఆలోచనకి తను ఎంత నీచంగా ఆలోచించాడు చూసారా సీమోను? ఎంత యూస్లెస్గా ఆలోచించాడు చూసారు. తను పేరే మార్చుకున్నాడు, కానీ తన ప్రవక్తన మార్చుకునేవాడిగా ఉన్నాడు. చూసినట్లయితే పేతురు, నువ్వేం చేస్తాను ఈ హృదయంలో దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇట్స్ నాట్ రైట్ అయ్యా, ఇది కరెక్ట్ కాదు సీమోను, నువ్వు ఇలా ప్రవర్తించే సరైన విధం కాదు అని పేతురు సీమోని గద్దిస్తున్నాడు. అంత మాత్రం కాదు. చూడండి 22వ వచనం చూడండి ఏమన్నాడు చూడండి. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మరి మారుమనసు ఎలా బాప్తిసం తీసుకున్నాడు, ఆచారం వెంబడించాడు. కానీ తన హృదయం మాటలు, ఈరోజు చాలా మంది నేను బాప్తిజం పొందాను అంటున్నారు, కానీ మీరు మారు మనసు పొందలేదు, మీ హృదయం మార్చుకోలేదు, మీ దుష్కార్యం నుంచి, మీ దేవుని సన్నిధిలో నుంచి ఏమంటే ఆ పవిత్రత మీరు ఇంకా కలిగి లేదు. దేవుని సన్నిధిలో కావాల్సిన పవిత్రత మనకు కావాలి. ఈరోజు ఎంతోమంది మన పాప వ్యసనములకి అదే కొనసాగుతున్నాం. దినదినము రోజు రోజుకి మనం ఆ పాప వ్యసనంలో కొనసాగుతుంది. మారు మనసు పొంది ఏమని చెప్పి చదవండి. దాని తర్వాత ప్రభువుని వేడుకో. ఈరోజు మనం చాలా విషయాలు వేడుకుంటున్నాం. కరోనా రాకూడదు ప్రభా, కరోనా రాకూడదు, ఉద్యోగం పోకూడదు, ఎగ్జామ్ పాస్ అవ్వాలని వేడుకుంటున్నాం. కానీ మనం ఏమి వేడుకోవాలి తెలుసా? ప్రభా నాకు పరిశుద్ధత దయచేయ ప్రభా, అయ్యా నాకు విరిగిన హృదయం దయచేయ ప్రభా, అయ్యా నాకు కన్నీటి ప్రార్థన దయచేయనైనా, అయ్యా నాకు లోతైన రక్షణ మారు మనసు దయచేయనైనా, అయ్యా లోక ఇచ్చలు, లోక కార్యం నుంచి నాకు విడుదల దయచేయ ప్రభా అని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలి. దాని తర్వాత చదవండి. ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడచ్చేమో. చదవండి. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఆయన వేసుకున్న బంగారు చైన్ చూస్తలేదు, ఆయన వేసుకున్న ఏమండి ఉంగరాలు చూస్తలేదు, ఆయన చేతిలో ఉన్న ఏమండి డబ్బులు చూస్తలేదు. అయ్యా నీ హృదయము ఏమంత దుర్నీతితోనూ, దుర్నీతి, బిటర్నెస్, చేదు, పాపం, రోత, ఏమని దాని తర్వాత పాపానికి
చదవండి 23వ వచనం. దుష్టత్వములోను ఆ దుష్టత్వములోను దుర్నీతి దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను. దుష్టత్వము ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే ఫుల్ ఆఫ్ బిటర్నెస్, చేదు, దుష్టత్వము. దుష్టుడు సాతానుగాడు కలిగిన వాడికి దుష్టత్వం ఉంటుంది. ఏమంటే బంధకములోను ఈరోజు ఎంతో మంది బంధించబడిన వారు ఉన్నారు. యేసుప్రభు బిడ్డలు అంటున్నారు, మోర్మన్స్ పొందానంటున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నానంటున్నారు, పాప వ్యసనములకి బంధించబడిన వారుగా ఉన్నారు. ఏమండి ఏంటది? ఏంటి ఆ దుష్కార్య? తనలో గర్వం, తను నేనే మంచివాడిని, నేను బెటర్, ఇంతవరకు నేనే ఈ సమరయ ప్రాంతానికి నెంబర్ 1గా ఉన్నాను, వీళ్ళందరూ వచ్చి నన్ను నెంబర్ 2 చేసేసారు, నేను మరలా నెంబర్ 1 అయిపోవాలి. ఏమండి ఈరోజు కొంతమంది దేవుని సేవకులు, పేర్లు వద్దులేండి, దేవుడు వచ్చినా కూడా పులిపిట్టి దగ్గర నిలబడిన, ప్రభా నువ్వు కూర్చో నేను వాక్యం చెప్తానంట. ప్రభా నీకు తెలియదు, నువ్వు అసలు బైబిల్ నువ్వు సరిగ్గా చదవలేదు ప్రభా, నేను చెప్పిన వాక్యమే నువ్వు మారుమనసు పొందాలి ప్రభా అంట. చూడండి, మనం వినాలి, మనం సరి చేసుకోవాలి. నాకంతా వచ్చు, నాకు అంతా తెలుసు, నువ్వెవరా నా చెప్తానికంటే ఇంకేం చేయాలంటే వారికి చాలా మందికి కొన్నిసార్లు 1-2 మాటలు చెప్తే వాళ్ళ కోపం వస్తుందా? ఏంటి బ్రదర్ మీరు నాకు చెప్తారు, మీరు మాకు చెప్పొద్దండి, మేము మేము గ్రేట్ తెలుసా, మీరు మాకు చెప్పాలంటే మాకులాగా మీరు చర్చి కట్టాలి, మీ చూడండి మా చర్చికి ఎన్ని వేల మంది వస్తారు, అలా వేల మంది వస్తారు, అప్పుడు ప్రూవ్ చేయండి, అప్పుడు వింటారండి. అప్పుడు అలాగంటే పేతురు యోహాను ఏం చర్చి కట్టారు చూసారా? చూడండి, దేవుడు గాడిదని కూడా వాడుకున్నాడు పిలాంతో మాట్లాడటానికి, గాడిదని వాడుకున్నాడు. సో కాబట్టి దేవుడిని హెచ్చరించాల్సి వచ్చినప్పుడు, నీ విషయంలో ఎత్తి చూపించాల్సి వచ్చినప్పుడు యూ డోంట్ నీడ్ టు గెట్ అఫెండెడ్. ఏమండి దేవుడు ఎవరన్నా వచ్చి నా చాలా మంది బ్రదర్ దేవుడిని బలంగా వాడుకుంటాడు, బ్రదర్ దేవుడిని దీవిస్తారు అని అంటే అంట, బ్రదర్ మీరు ఈ తప్పు చేస్తున్నారు, బ్రదర్ ఈరోజు మీరు బైబిల్ చదవలేదు, బ్రదర్ మీరు ఇట్లాగా అన్నారు, అలా అన్నారట, అవునయ్యా నా హృదయం సరిలేదయ్యా, నా హృదయం సరిచేయి ప్రభా, నా జీవితం మార్చునైనా, నా బ్రతుకుని సరి అని నన్ను నేను సరి చేసుకుంటానికి అవకాశం కలుగజేస్తాను. మా నాన్నగారు ఎప్పుడు అంటారు, ఏమండి ఒకసారి ఒక సంఘ కాపరి ప్రార్థన చేస్తున్నారట, అయ్యా మా సంఘంలో ఉన్న బండలు తీసేయి, ఈ సంఘ పెద్దలు పట్టుకుని నన్ను బాగా రుద్దేస్తున్నారు ప్రభా, రుద్దేస్తున్నారు అంటే దేవుడు ఒక దర్శనం చూపించాడంట. ఆ దర్శనములో ఆయనకి చేప కనబడిందంట. ఆ చేపకున్న పాసిపోవాలంటే బండ పెట్టుకు రుద్దునట్టు దేవుడు అన్నారంట, నీలో ఉన్న పాసిపోతానికి ఆ బండల్ని పెట్టాను, నన్ను మనం తీయని ప్రార్థన చేయొద్దని. అలాగా ఏమండి కొన్నిసార్లు మన జీవితంలో ఏమండి మనల్ని క్రిటిసైజ్ చేసేవాడు, క్రిటిసైజ్ తప్పే ఉంది నువ్వు ఇలా అన్నావు అలా, ఓకే ఫైన్, ఓకే తప్ప, ఓకే ఫైన్. ఏమండి వాళ్ళు ఫ్రీగా ఫ్రీ వాల్యుయేషన్, సిటీ స్కాన్ మనం అయినా 5,000 కట్టి మనం చేయించుకుంటాం చాలాసార్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు. ఏమంటే వీళ్ళు రూపాయి కట్టుకుంటే నీకు ఉచితంగా నీకు ఏమంటే వాళ్ళు నిన్ను వాల్యుయేట్ చేస్తారు. ఎవరో నేను క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎవరో నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు ఒకవేళ నిజంగా నీ వాక్యం విరోధం అయితే నువ్వు సరి చేసుకో, సరిదిద్దుకో, లేదా సరే అండి ఓకే సారీ అండి చెప్పేసి వెళ్ళిపో, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని దాన్ని మనం పట్టుకుని వారి మీద పగ ఈర్ష్య పెట్టుకుంటాం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఏమంటే కానీ సీమోను తన జీవితంలో పశ్చాత్తాపడమంటే ఏం చేశాడో చూడండి, 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనమని చెప్పాను. అంటే ఏంటంటే ప్రార్థన చేయ మోకరించా అంటే మీరే చేసేయండి ప్రార్థన. చాలా మంది అంటారు జోన్న ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయ, ఉపవాసం ప్రార్థన చేయ. ఒకసారి వాళ్ళ దంపతులు, అయ్యా నువ్వు ప్రార్థన చేయండి అయ్యా మీరు గర్భఫలం కోసం, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నాడు అయ్యా ఉపవాసం అండి. అమ్మో ఉపవాసమా, అస్సలు సమస్య లేదన్నా, నా వల్ల అవ్వదన్నా అనేస్తే ఏమంటే ముఖమే చెప్పేసాడు, నా ముఖం చెప్పేసాక అరే కొంతమంది అంటారు ఆయన అస్సలు అవ్వదన్నా. చూసారా ఉపవాసం ఉండి దేవుని సేవకుడు కానివ్వండి మిమ్మల్ని ప్రార్థన చేయమన్నప్పుడు చూడండి, మీ మూట మీరే ఎత్తుకోవాలి. నేను ఎక్కడ ఎదుగుతాను, నేనేమైనా దేవున్నా మీకేమో చెయ్యి అందిస్తానే కానీ మీ భారములు మీ అవసరతలు ప్రభు పాదముల దగ్గర పెట్టాలి. మీరు ప్రభు పాదముల దగ్గర తీసుకెళ్ళి అవి కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో మీరు ఉపవాసం ఉండి ఒక సేవకుడుగా దేవుడు ఇచ్చిన కృప బట్టి మీకు కొంతవరకు సహాయం చేయగలుగుతాను కానీ దేవుడి మీద ఏమంటే దేవుడి మీద మీరు డిపెండ్ అవ్వాలి. దేవుని మీద మీరు దేవుని దగ్గర నుంచి మీరు సహాయం కోరాలి. ఇవి చూసినట్లయితే
మీరు ప్రార్థన చేయమని అంటున్నాడు, కానీ ఈయన ప్రార్థన చేసినట్లేదు. మరి ఏమైందో మనకు తెలియదు, ఎందుకంటే అందరూ రాయలేదు. మళ్ళీ ఆయన చరిత్రలో కనబడినట్టు లేకపోతే శిష్యులతో అంతవరకు వెళ్ళినట్టు కూడా లేదు. ఇంకా శిష్యులతో అంతా సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. మరి తెలియదు, పరలోకం వెళ్ళాడో తెలియదు, నరకంకి వెళ్ళాడో తెలియదు, మనకు తెలియదు. తెలియని ఎలా చెప్తామండి, తెలిసిన వరకు చెప్తాం కదా. బైబిల్లో ఉన్న వరకే మనం చెప్పగలుగుతాం. కానీ తను ఆ పేతుడికి ఇచ్చిన జవాబు బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, తను ప్రార్థన చేస్తానికి ఇష్టపడలేదండి. తన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి, ప్రభువు దగ్గర తన స్థితిని ఒప్పుకొని ఆ ధనమున డబ్బుని పడేసి, లేకపోతే జక్కయ్యలాగా ఆ డబ్బు అంతా పేదలకు ఇచ్చేసి, లేకపోతే ఏమంటే ఆ బేతని ఉన్న మరియలాగా ప్రభు పాదం దగ్గర సమస్తం కొమ్మరించేసి అలా ఏం జరగలేదు. కాబట్టి మరి అతను మారలేదేమో అనుకుంటున్నాను. ఏమంటే మనకు తెలియదు కదా, మనకి ఎంత తెలుసు అండి, కొంచెమే తెలుసు. ఇక దేవుడు ప్రభు చూపించాడేమో, దేవుడు కనికరించాడేమో, కానీ ఆ సమయమున తను ప్రార్థన చేయలేదు. చూసారా, మనకు దేవుడు మన అవిధేయతలు, మన తప్పులు చూపించినప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వేడుకోవాలి. నేను సరిలేవురా అన్నప్పుడు, అయ్యా అవును నేను సరిలేని ప్రభు. సో దావీదు ఉన్న ప్రత్యేకత, దేవుని నచ్చింది ఏంటి తెలుసా అండి, ఆ నాతాను ప్రవక్త చెప్పినప్పుడు నువ్వు చేసింది భయంకరమైన దుష్కార్యం అన్నప్పుడు తను గుండె బద్దలు కొట్టుకొని బూడిదలు కూర్చొని కన్నీటి కార్చాడు. నిజంగా తన జీవితంలో ఎంతో దేవుని ఉగ్రతను చూశాడు, మరణమును చూశాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తను దేవునికి హృదయానుసారమైనడు. ఎందుకంటే తను చేసిన తప్పులకి, తాను చేసిన అవిధేయతలకి దేవుని సన్నిధులు కుమిలి ఏడ్చాడు తన శేష జీవితం అంతా. నిజంగా అలాంటి మనం తప్పులు అనేక మనం పొరపాట్లు చేసినప్పటికీ మనం ప్రార్థనలో దాని నిమిత్తము మనము గోజాడుతూ మన అతిక్రమం, మన దోషంలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం ఏడ్చినప్పుడే మనం సంపూర్ణమైన జయం పొందుతాం. ఈరోజు మీ జీవితాలు అలా పొందాలని ఆశిస్తున్నారా? దేవునికి మీరు ఉదయం ఇవ్వాలని ఆశిస్తున్నారు. చూసినట్లయితే దేవుడు దాని తరువాత పేతురు, యోహాను, ఫిలిప్పు సమయ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామములు, పల్లెలు, అనేక స్థలముల్లో సువార్త ప్రకటించుకుని వారు ముందుకు సాగిపోయినట్టు కనబడుతుంది, వారు ముందుకు వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని కార్యములు, దేవుని గొప్ప నీ జీవితంలో మేలు నువ్వు పొందాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. విరిగి నలిగిన హృదయముతో, నీ హృదయంలో ఉన్న ద్వేషమైన తలంపులు, ద్వేషమైన ఆలోచన, పాప బంధకముల నుంచి నువ్వు విడుదల పొందాలంటే అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే జరుగుతుంది. ఈరోజు నేను నిన్ను తగ్గించుకో, నిన్ను రిత్తున చేసేసుకో, దేవుని సన్నిధిలో ఉపవాసమని గోజాడు. దేవుడు నీకు కృప చూపించి నేను క్షమిస్తాడు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, ఈరోజు ఈ కార్యక్రమం చూసి నీ బిడ్డల్ని చూడయ్యా, వారితో నువ్వు మాట్లాడు ప్రభు. ఎంత గొప్పవాడివి, ఎంత మంచివాడు, ఎన్ని మేలు చేసేవాడివి, ఎంతగానైనా నీ బిడ్డలను నన్ను కనికరించేవాడు అయ్యా. నువ్వు జాలి చూపించేవాడు అయ్యా, నువ్వు క్షమించేవాడు అయ్యా, అయ్యా నువ్వు కృపను చూపించేవాడు అయ్యా, అయ్యా నువ్వు ఆదరించేవాడు అయ్యా, అయ్యా నువ్వు స్థిరపరిచేవాడు అయ్యా, అయ్యా నువ్వు బలపరిచేవాడు అయ్యా. దేవా, ఆ గారడీను సీమోను నిన్ను పొందుకోవాలని ఆశించాడు, కానీ అది తప్పైన విధంలో పొందుకోవాలని ఆశించాడయ్యా. ప్రభా, నేను అలాంటి అయ్యా నేను నీ పరిశుద్ధమైన కార్యములు అయ్యా మేము విరిగి నలిగిన హృదయముతో, దేవా దీన మనసుతో, అయ్యా నీ రక్తముతో కడగబడిన అయ్యా మనసుతో మేము నీ పరిశుద్ధాత్మను పొందుకునేవారు ఉండడానికి సహాయం చేయి. అవును నాయన, అనేకసార్లు నిన్ను బాధ పెడుతున్నాం ప్రభా, అనేకసార్లు నీ ఆత్మను పొంది, నీ ఆత్మ కృపను మేము పొంది అనేకసార్లు నిన్ను విసిగిస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిన ఆయన అయ్యా, మేము ఎలాగయ్యా నీతిమంతులుగా జీవించగలం, మేము ఎలాగయ్యా పరిశుద్ధులుగా బ్రతకగలం, అది కేవలం నువ్వు కృప చూపిస్తేనే కదా ప్రభా. అయ్యా మా మానవ స్వభావం, అయ్యా ఆదాము స్వభావం, ఈ మట్టి స్వభావం నుంచి మమ్మల్ని విడుదల దయచి అయ్యా, ఈ లోకాశలు, ధనాపేక్ష, కామ ఇచ్చలు, తిండిపోతున్నాం, నిద్రపోతున్నాం అయ్యా, ఐకిక విచారములు, దీని నుంచి మాకు విడుదల దయచేనైనా అయ్యా. నైనా మాకు ఏక దృష్టి, ఏక మనసు ప్రభా, సింహాసనం మీద కూర్చున్న ప్రభా, దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచయ్యా, మమ్మల్ని పవిత్రపరిచయ్యా అయ్యా. నైనా మమ్మల్ని వెర్రకూటినైనా ఆ కుమ్మరివాడి చేతిలో ఎలాగా ఆ మట్టి తొక్కబడుతుందో మమ్మల్ని తొక్కినైనా, మమ్మల్ని పవిత్రపరిచినైనా అయ్యా. నైనా మమ్మల్ని అయ్యా నీ ఇష్టానుసారంగా మా బ్రతుకుల్ని, మా స్వభావాన్ని, మా క్యారెక్టర్ని నన్ను దిద్దు ప్రభా, రూపించిన ఆయన
దేవా ఈరోజు ఈ కార్యక్రమం విని ఎవరైతే ప్రభు వారి జీవితం నీకు సమర్పించుకుంటున్నారో, ఎవరైతే తండ్రి నన్ను క్షమించిన ఆయన, నన్ను సరిదిద్దు ప్రభా, ఇప్పటికే నేను అనేక విషయంలో నేను బాధ పెట్టానయ్యా, అనేక విషయంలో నిన్ను విసిగించాను, అనేక విషయంలో నీ చిత్తమును దాటి అయ్యా నేను నష్టపోయాను తండ్రి అని నీ పాద సన్నిధిలో నేను గోజాడుకుంటున్నాను. నా బిడ్డను చూడు నాయన, బలపరిచయ్యా అయ్యా, అంతవరకు మేము స్థిరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడినాను. దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయాలంటే మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాను ఇష్టపడుతున్నా. అలాగే వాయిస్ మెయిల్ దయచేసి మీరు పంపించండి, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి. దయచేసి ఎవరైనా సరే మీతో నాతో మాట్లాడాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెయిల్ పంపిస్తే నేను తగిన సమయంలో మీకు కాల్ చేస్తానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అంత మాత్రం కాదు, మరి ఈ కార్యక్రమాలు ద్వారా మీరు దీవించబడి మీరు పొందుతూ చిన్న కానుక ఈ కొత్త సంవత్సరంలో ఈ నెలలో మీరు పంపిస్తే దేవుని పరిచర్యకి అది ఉపయోగిస్తానే ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్ మీకు స్క్రీన్లో కనబడుతున్నాయి. మరి ఈ దేవుని ప్రేరేపించిన రీతిగా మీరు పంపించవచ్చు. ఈ భారమైన పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే మరలా రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.